హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెన్స్ కిచెన్. ఈ రోజు వీడియోలో అటుకులు పచ్చి బంగాళదుంపతోటి అప్పటికప్పుడు చేసుకునే రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీని చేయడానికి ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ అవసరం లేదండి. అప్పటికప్పుడు పిండిని కలుపుకొని ఒక 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట సోడా కూడా అవసరం లేదు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీటిని స్నాక్స్గా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇలా దేంట్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్స్టెంట్ పునుకుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. నేను ఇక్కడ మందంగా ఉండే అటుకులను ఉపయోగిస్తున్నానండి. అటుకుల్లో ఉండే డస్ట్ పోయేలాగా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని ఈ అటుకుల్ని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పల్చటి అటుకుల్ని కనుక ఉపయోగిస్తున్నట్లయితే వాటిని ఒక్కసారి కడిగి మీరు వెంటనే మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు. ఈ అటుకులు నానేలోపు ఒక పచ్చి బంగాళదుంపని తీసుకోండి. ఇలా మీడియం సైజులో ఉండే బంగాళదుంపని తీసుకుని పైన పొట్టును తీసేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి అటుకులు సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని చాలా కొద్దిగా వాటర్ని వేసుకుని పిండి ఎక్కువ పలచబడిపోకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి పిండి బాగా పలచబడిపోతుంది. మనకి పునుకులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మెత్తగా ఉండాలి, అలాగే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును, అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. ఈ చిట్టు పునుగుల్లోకి చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ అందుబాటులో లేకపోయినట్లయితే గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. అలాగే బైండింగ్ కోసం 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేసినట్లయితే పిండి పలచబడిపోయి పునుగులు నూనె పీలుస్తాయి. కనుక కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈజీగా డ్రాప్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుకుని పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుని ఇలా చిన్న పునుగులను ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఈ పునుగులకి ఎటువంటి వంట సోడా అవసరం లేదండి. పిండిని కలుపుకున్న వెంటనే ఇలా పునుగుల కింద వేసేసుకోవచ్చు. వంట సోడా వేయకపోయినా ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకూడదు. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వీటిని ఆయిల్లో వేసిన వెంటనే విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కనుక కొద్దిసేపు ఫ్రై అయ్యి పునుగులన్నీ కూడా ఆయిల్లో పైకి తేలిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. ఇలా అన్ని మంచి రంగులోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసుకుని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ పునుగులు వేసిన వెంటనే వాటి చుట్టూ ఆయిల్లో నురగ వస్తుందండి. వాటి చుట్టూ ఉండే నురగ తగ్గిపోయినట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. ఇలాగే అన్నిటినీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. 1 కప్పు అటుకులు, ఒక పచ్చి బంగాళదుంపతోటి మనకి ఇన్ని పునుగులు అయితే రెడీ అవుతాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పునుగులను మీరు స్నాక్స్గా ప్రిపేర్ చేసి ఉంటే టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్గా కానీ ప్రిపేర్ చేస్తుంటే ఏ చట్నీతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటాయి. చూడండి, మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఈ సింపుల్ పునుగుల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.